హలో హర్రర్ టాక్స్. ఈ నిజమైన హర్రర్ స్టోరీ విన్నాక మీరు చాలా భయపడిపోతారు. ఇది ఒక అమ్మాయి హాస్టల్ కథ. ఇలా అమ్మాయికి ఏమైంది, తనకి నిజంగానే దెయ్యం కనపడి అని తెలుసుకోవాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి లాస్ట్ వరకు చూసేయండి. 2001లో నేను ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అయితే కాలేజ్లోనే గర్ల్స్ హాస్టల్ ఉంది. నాకు ఇంకా ప్రియా అనే అమ్మాయికి సెకండ్ ఫ్లోర్లో సి బిల్డింగ్లో గర్ల్స్ హాస్టల్లో రూమ్ ఇచ్చారు. అదొక 3 షేరింగ్ రూమ్. ఇంకా నేను ప్రియా రూమ్కి వెళ్ళాము. థర్డ్ బెడ్ ఖాళీగా ఉండే. ఫస్ట్ వీక్ అంతా నార్మల్గానే ఉంది, కానీ సెకండ్ వీక్ ప్రియా ఎంత విచిత్రంగా ప్రవర్తించేదో నేను చెప్పలేను. మార్నింగ్ దాకా పడుకునేది కాదు. తను ఎక్కువ నాతో మాట్లాడకపోయేది, నిద్రపోయేది కాదు. ఒకరోజు నేను పడుకున్నాను. సడన్గా లైట్స్ ఆన్ చేసి ఉన్నాయి. చూస్తే ప్రియా స్టడీ టేబుల్ దగ్గర కూర్చొని తన జుట్టు మొత్తం వదిలిపెట్టేసుకొని బుక్లన్నీ ముందు పెట్టేసుకొని కూర్చుంది. గట్టిగా ప్రియా ప్రియా అని అరిచాను. తను చూడలేదు. సెకండ్ టైం తను సడన్గా నన్ను చూసి నువ్వు పడుకో అని చెప్పింది. తన ఐస్ మొత్తం రెడ్గా ఉన్నాయి. నన్ను చూడగానే చాలా భయమైంది. నన్ను చూస్తూ నువ్వు పడుకో అని చెప్పింది. తర్వాత తను ఎప్పుడో 6కి పడుకుంది మార్నింగ్. నెక్స్ట్ డే తన క్లాసెస్కి తను వెళ్ళగానే నేను మా వార్డెన్ దగ్గరికి వెళ్ళాను. నాకు ఆ రూమ్ వద్దు అని చెప్పాను. చెప్పగానే మా వార్డెన్ ఎందుకు ఆ రూమ్ వద్దు అని అడిగితే, అసలు ప్రియా ఎలా బిహేవ్ చేస్తుంది, నాకు చాలా భయం అవుతుంది. ఇప్పుడు వార్డెన్ ఇలా అంది, నీ రూమ్లో ఎవరూ లేవు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు తప్ప నీ రూమ్లో ఎవరిని అసైన్ చేయలేదు అని. ఇది విన్న నాకు చాలా భయమైంది. అసలు ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? మీకు జరిగాయా?